శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, హైత సిద్ధాంత భగవద్గీతలోని ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయంలో 12వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చితేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: ఆసనము తయారు చేసుకొని కూర్చొని మనస్సును ఏకాగ్రతనునర్చి ఇంద్రియములను చిత్తము యొక్క పనులను అణిచివేసి ఆత్మప్రాప్తి కొరకు బ్రహ్మయోగమును అభ్యసించవలెను. వివరము: ముందు శ్లోకములో చెప్పినట్లు సమ స్థలములో దర్భలు, చర్మము, గుడ్డను వేసుకొని కూర్చొని మనస్సును ఏకాగ్రత పరుచుకోవలెను. ఇంద్రియముల పనులు, వాటిని అనుసరించి బుద్ధి, చిత్తము పనులు మొత్తము నిలిచిపోవును. అట్లు చేసి ఆత్మ ప్రాప్తి కొరకు యోగము చెయ్యవలెను. ఇక్కడ మనస్సును ఏకాగ్రత పరుచుకొనుట వలన బయట ఇంద్రియములు మొదలుకొని లోపలి చిత్తము వరకు అన్నిటి కార్యములు నిలిచిపోవును. కావున ఇందులో మనస్సును ఏకాగ్రత పరుచుకొనుటయే ముఖ్యము. అది ఎట్లు సాధించవలెనో వాని ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనస్సు బాహ్యేంద్రియముల విషయమును జ్ఞప్తి చేయటము దాని రెండవ పని అని ముందే మనం తెలుసుకున్నాం. అది ఉదయం మొదలుకొని నిద్రించే వరకు అనేక విషయములను జ్ఞప్తి చేయుచునే ఉండును. మనస్సు సాధన చేయడానికి ఆ సమయంలో మరీ ఎక్కువగా కాక చూడని దృశ్యములను కూడా జ్ఞప్తికి తెచ్చును. ఆ సమయంలో చూడని అరణ్యమును, చూడని జంతుజాలమును, చూడని మనుషులను శృతి పదములో మనోదృష్టిలో తెచ్చిపెట్టును. ఆ సమయంలో యోగము చేసే సమయంలో అట్లు చూచినవి, చూడనివి, విన్నవి, విననివి జ్ఞాపకము వచ్చును. అందువలన యోగ సాధనకు యోగము లేకుండా విషయములే ఎక్కువగా ఒకదాని వెంట ఒకటి ఎడతెరిపి లేకుండా వచ్చుచూ ఉండును. ఒక సమయములో ఒక జ్ఞాపకము మనస్సులో మెదులును. అది నిమిషము, అరనిమిషము లేక కొన్ని నిమిషాల్లో ఉండి ఆ జ్ఞాపకము వదిలిపోయిన వెంటనే మరొక జ్ఞాపకము ఏర్పడి ఉండును. ఇట్లు అనేక విషయాల్లో మనసు సంచరిస్తూ ఉంటుంది. ఏకమనగా ఒకటి అని అర్థము. అనేకమనగా ఒకటి కానిది ఎన్నైనా కావచ్చును. ఏకాగ్రము అనగా ఒకటి కంటే పైన ఉండున్నది అని అర్థము. ఒకటి తరువాత 2, 3 అను వరుసగా ఉన్నవి. ఒకటి కంటే ముందు లేక పైన ఏమీ లేదు అనగా 0 అని అర్థము. ఏకాగ్రత అనగా ఒకటికి పైనున్న 0 అని అర్థము. ఈ శ్లోకములో మనస్సు ఏకాగ్రత చెయ్యమని ఏకాగ్రం మనః అన్నారు. ఒక సంకల్పము కూడా లేని శూన్యస్థితిలోనికి మనస్సు ఏకాగ్రత పరచవలెను. అలా ఏకాగ్రత పరచటం వలన యోచించుటకు బుద్ధికి ఒక విషయము కూడా లేకుండా పోవును. చిత్తమునకు కూడా ఏ విషయమును లేకుండా పోయి స్తంభించిపోవచ్చున్నది. అలా చేయటం వలన ఆ సమయంలో లభించు ఆత్మసిద్ధికై యోగి ప్రయత్నించవలెను. బ్రహ్మయోగ సాధకుడు ఇంకా ఎట్లుండాలి అనగా వచ్చే శ్లోకంలో ఇంకొంత వివరంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.